Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 111. ఒకవైపు సంగీత్ ఫంక్షన్ నడుస్తూ ఉంటే శాంభవి ఎంత ట్రై చేస్తున్నా కర్ణ మాత్రం కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు. ఏమైంది, నీ కొడుకు కాల్ రిసీవ్ చేసుకుంటున్నాడా అని మోహన్ రామ రావడంతో ఇప్పటికొక 100 సార్లు ట్రై చేశాను, వాడు అసలు రింగ్ అవుతున్నా కూడా కాల్ పట్టించుకోవట్లేదు అని శాంభవి విసుగ్గా చెప్పడంతో చిన్నప్పటి నుంచి వాడిని గారాబం చేసి చెడగొట్టొద్దు అంటే నా మాట కాదని మరీ అత్తా కోడలిద్దరూ వాడికి నచ్చింది కావాలన్నది తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాడు మనల్ని లెక్క చేయట్లేదు. ఇప్పుడు పెళ్లిలో వాడు కనిపించలేదంటే సొసైటీకే కాదు నీ కొడుక్కి కూడా నువ్వంటే నచ్చవా అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అన్నాడు కోపంగా. అలా మొహం మీద వచ్చి ఎవరు అడగరులే, అందరూ మన చాటుమాటుగా మాట్లాడుకుంటున్నారని శాంభవి చెబుతూ ఉంటే ఎలా మాట్లాడుకున్నా నొప్పి కలిగేది మనకే కదా అని మోహన్ రామ కోపంగా అనేసరికి అయితే నన్నేం చేయమంటారు, ఇటు మీరు అటు వాడు ఇద్దరూ నా మాట వినిపించుకోకపోతే నేనేం చేయాలి అని శాంభవి అరుస్తూ ఉంటే మీరేం చేయొద్దు, దక్ష వదినతో పెళ్లి చేస్తానని చెప్పండి చాలు, పేరెంట్స్గా మీకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు ఇవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి అంటూ స్నేహ రావడంతో ఇద్దరూ తన వైపు కోపంగా చూశారు. ఎందుకలా చూస్తున్నారు, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదిక్కడ. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కావాలా, లేకపోతే సొసైటీలో పరువు పోకుండా మీ కూతురు పెళ్లిలో మీ కొడుకు ఉండడం కావాలా డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీ కూతురు పెళ్లిలో కొడుకు లేకపోయినా ప్రాబ్లం లేదు అనుకున్నా మీకు నచ్చిన కోడలు తెచ్చుకుంటానంటే మీ కొడుకు ఒప్పుకోడు. అక్క చేసిన పని తెలిసాక అమ్మాయిని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు అని అంది స్నేహ. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా, ఇక్కడెవరైనా నీ సలహా అడిగారా అని కోపంగా శాంభవి అడగడంతో సలహా అడగలేదు, అమ్మా నాన్న కదా, మీరు పడుతున్న టెన్షన్ చూడలేక నాకు తోచింది నేను చెప్పాను, వినడం వినకపోవడం మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయింది. చూడు ఇప్పుడు నీ కూతురు కూడా మనల్ని లెక్క చేయట్లేదు, రేపు ఇది కూడా ఎవడో ఒకడు నచ్చాడని తీసుకొస్తుంది, అప్పుడు అప్పుడు తలలు బాదుకోవాలి అంటూ వెళ్ళాడు మోహన్ రామ. అత్తయ్య, బావని నా వైపు తిప్పుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నా అస్సలు పట్టించుకోవట్లేదు. మీరైనా నవీన్ బావతో మాట్లాడి చూడొచ్చు కదా అని పూజ వంటగదిలో వంట చేస్తున్న ఇందిర దగ్గరికి వెళ్ళి అడిగింది. చూడమ్మా, మీ అక్క ఈ ఇంట్లో అడుగు పెట్టాక నా పేరే నేను మర్చిపోయాను. ఇక మాట్లాడడమా, అసలు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో కూడా నేను మర్చిపోయా. ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడానికి మీ అక్కకి మీ మామయ్య గారికి నేను పనికి రాలేదు. మీ అక్కకి నచ్చినట్టే ఇంట్లో అందరూ బ్రతకాలి. ఇక్కడ నా నిర్ణయాలు నా మాటలు అంటూ ఏమీ లేవు. అయినా కన్న కూతుళ్ళు ఇంట్లో నుంచి బయటికి పోతుంటేనే ఆపే ధైర్యం లేని నాకు కోడల్ని సెలెక్ట్ చేసుకునే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కూడా అంతే. నేను చెప్పినా ఇక్కడ వినేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నీ ప్రయత్నాలన్నీ ఆపి ఇంట్లో చూసిన సంబంధం చేసుకో అని చెప్పింది ఇందిర. ఇందిర అలా మాట్లాడుతుందని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో పూజ షాక్ అయిపోయి ఇంకా ఏదో చెప్పబోతుంటే క్షమించమ్మా, నాకు వంటగదిలో చాలా పనులున్నాయి. వంట కాస్త లేట్ అయినా మీ అక్క, మీ మామయ్య గారు ఊరుకోరు అని మరొక మాట వినే ఇంట్రెస్ట్ కూడా లేదని ఇండైరెక్ట్‌గా చెప్పేసింది. పూజ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెళ్లికి కావాల్సిన వస్తువుల లిస్ట్ అంతా విరాట్ అసిస్టెంట్‌కి చెప్తున్న దక్ష హడావిడిగా ఉండడం గమనించి అంతా బావుంది, రేపటికి నీ మొగుడికి ఏం సర్ప్రైజ్ ఇస్తున్నావని పెద్దావిడ అడగడంతో రేపు ఏం స్పెషల్ ఉంది బామ్మ, ఇప్పుడెందుకు సర్ప్రైజ్ అని దక్ష అయోమయంగా అడిగితే దక్ష తల మీద ఒక్క మొట్టికాయ వేసి ఇంకా నయం రేపు ఎందుకు సర్ప్రైజ్ అని అడుగుతున్నావు అని కోపంగా తిట్టి అక్కడే అసిస్టెంట్ ఉండడంతో వాడికి చెప్పాల్సిన లిస్ట్ చెప్పి నా దగ్గరికి రా అని చెప్పడంతో అయోమయంగా చూస్తూనే గబగబా తీసుకురావాల్సిన లిస్ట్ అంతా అతనికి చెప్పేసి బామ్మ దగ్గరికి పరిగెత్తింది.
చెప్పు బామ్మ. రేపెందుకు నీ మనవడికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనేసరికి ఒసే పిచ్చిమొద్దు. నువ్వసలు వాడిని ప్రేమిస్తున్నావా అనేసరికి అదేంటి బామ్మ అంత మాట అన్నావు? నీ మనవడంటే నాకెంత పిచ్చో నీకు తెలీదా అని బాధగా అడిగేసరికి సర్లే ఆ ఏడుపు మొహం మార్చు. రేపు వాడి పుట్టినరోజు అని చెప్పడంతో షాక్ అయ్యి తల పట్టుకొని డేట్ చెక్ చేసి అక్క పెళ్లి పనుల్లో నేను మర్చిపోయాను బామ్మ. నాకు తెలుసు కానీ గుర్తులేదంతే అని అంది దక్ష. అఘోరించావులే పిచ్చిమొద్దు పిచ్చిమొద్దని అంటూ ఆవిడ తిడుతూ ఉంటే దక్ష ఏడుపు మొహం వేసుకుని గుర్తులేదు హడావిడిలో మర్చిపోయానని చెప్తున్నాను కదా బామ్మ. కానీ వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు చేసుకుంటూ ఉంటేనే ఎన్ని జోక్స్ వేశాడో నా చెవులతో నేను విన్నాను. ఇప్పుడు ఆయనకి పార్టీ ఇస్తానంటే ఆయన ఒప్పుకుంటారా అని అయోమయంగా అడిగింది. ప్రేమించే వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది. పైగా ఎప్పుడు బోరింగ్గా ఉంటాడని నేను నా చిన్న మనవరాలు తిట్టుకునేవాళ్ళం. అప్పుడైనా వాణ్ణి కాస్త సరదాగా మార్చు అన్నీ నేనే చెప్పాలా అని ఆవిడ కసిరేసరికి సరే బామ్మ నేనేదో ఒకటి ప్లాన్ చేస్తాను అని ఆలోచిస్తూనే వెళ్ళింది. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసిన తర్వాత టెర్రస్ మీద దక్ష అటు ఇటు నడుం మీద చేతులు పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఏం ప్లాన్ చేశావో చెప్పకుండా కాళ్ళు కాలిన పిల్లిలాగా తిరుగుతుంటే మాకేం అర్థమవుతుందక్క అని అంది రక్ష. నేను కూడా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా వదిన ఏం సర్ప్రైజ్ ఇస్తుందో చూడడం కోసం అక్కడ సంగీత్ ఫంక్షన్ అయిపోగానే ఇక్కడికి వచ్చేసాను అని స్నేహ కూడా గడ్డం కింద చేతులు పెట్టుకుని బోర్ కొట్టడంతో కళ్ళు నలుపుకుంటూ దక్ష వైపు చూస్తే ఇంతమంది మాట్లాడుతుంటే చప్పుడు చేయవేంటే ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది దీక్షిత. రేపు పార్టీ ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నా దగ్గర వేరే సర్ప్రైజ్ ఉందని సిగ్గుపడుతూ కిందకి పరిగెత్తేసరికి అబ్బో అనుకున్నారు ముగ్గురు. లోపలికి వెళ్ళేసరికి కర్ణ ఏదో వర్క్ చేసుకుంటూ ఉండడంతో 12 కావడానికి ఇంకా 2 గంటల టైం ఉండేసరికి కర్ణ తన కోసం తీసుకున్న లంగవోణీలు కొన్ని తీసి పెట్టుకొని అందులో ఏది బాగుంటుందో సెలెక్ట్ చేసుకుని అది కనపడకుండా దాచిపెట్టి 12 విషెస్ చెప్పాలని రెడీ అయింది. డ్రెస్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కేక్ సంగతి నెక్స్ట్ డే చూసుకుందామని రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ స్టాక్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని చాక్లెట్స్ ఉండడంతో తనకి తనే హైఫై చెప్పుకుని ఫ్రిడ్జ్ క్లోజ్ చేసి కర్ణ వైపు చూసింది. అతను బాల్కనీలో కూర్చుని చాలా ఇంట్రెస్టింగ్గా వర్క్ చేసుకుంటూ కనిపించాడు. దాంతో ఏమీ తెలియనట్టుగా టీవీ ఆన్ చేసుకుని సాంగ్స్ వింటూ కూర్చుంటే కాసేపటికి కర్ణ వచ్చి ఆమె చేతిలో నుంచి రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేసి పక్కన పడేసి దక్ష ఇంకా పడుకోలేదా హెల్త్ పాడైపోతుంది అంటూ ఆమెని కళ్ళతోనే బెదిరించి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి నిద్రకి ఉపక్రమించడంతో మూతి ముడుచుకుని అతని వైపు చూస్తూ గడిపేసింది. కళ్ళు మూసుకుని పడుకో అని కరుణ చెప్పేసరికి షాక్ అయ్యి నేను చూస్తున్నట్టు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే కళ్ళు తెరిచి ఆమె వైపు కళ్ళు చిన్నగా చేసి చూస్తుంటే అవునులే పెద్ద సాడిస్ట్ కదా తెలియకుండా ఎలా ఉంటుంది అని మీసం లాగుతూ ఉంటే రాక్షసి అని అరిచి కొట్టబోతూ ఉంటే పారిపోవడానికి ట్రై చేసింది. నువ్వు గనుక ఇప్పుడు బయటికి వెళ్ళావనుకో ఇంక రావాల్సిన అవసరం లేదు. మాట్లాడమని విసిగిస్తే చంపేస్తాను అని సీరియస్గా చెప్పడంతో ఏడుపు మొహం వేసుకుని ఎందుకంత కోపం ఈ కోపిష్టి మొగుడిని ఎలా భరించాలో ఏంటో అని సిగ్గుపడుతూ అతని వైపు చూసేసరికి ఇంటెన్స్డ్గా చూస్తూ కనిపించేసరికి ఆమె కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. ప్రేమ తరంగం ఎగసిపడుతూ ఉంటే ఇద్దరి హృదయాలు ప్రేమతో పొంగిపోతున్నాయి. చూసించాలు నోరు మూసుకొని నిద్రపో అని సీరియస్గా కర్ణ చెప్పేసరికి మూతి ముడుచుకొని దక్ష నిద్రపోవడానికి ట్రై చేసింది కానీ 12 గంటలకి నిద్ర లేవాలని జ్ఞాపకం రావడంతో నిద్రపోకుండా ఉండడానికి చాలా కష్టంగా ప్రయత్నించింది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.